దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 70. ముకుంద్ పెట్టిన కండిషన్ ఒప్పుకొని అతని దగ్గరికి వెళ్ళిన పల్లవి. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ప్రణతి వెళ్ళిపోగానే శ్రీమాన్ మైనా ఒకరికొకరు చూసుకుంటారు. అంటే ప్రణతి కూడా సేమ్ నాలాగానే ఆలోచిస్తుంది మైనా, తన మాటలు తప్పుగా అనుకోకు అని చెప్పి శ్రీమాన్ వాళ్ళ అమ్మకు ఫోన్ కాల్ చేసుకుంటూ, హలో మామ్, ఇప్పుడే ప్రణతి వచ్చి వెళ్ళిపోయింది. తన అభిప్రాయాలు నా అభిప్రాయాలు బాగా కలుస్తున్నాయి మామ్, తను నాకు బాగా నచ్చింది అని మాట్లాడుకుంటూ వెళ్తాడు. మైనా అక్కడ ఉన్న కంబైన్డ్ సోఫాలో కూర్చొని ఒక మనిషిని అనుమానిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకిప్పుడు అర్థమవుతుంది అని మనసులో అనుకొని, ఓ గాడ్, శ్రీమాన్ బైక్ మీద ఇప్పుడు నేను వెళ్ళకూడదు కదా, వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకుని నా బైక్ తెచ్చుకోవాలి అని అనుకొని క్యాబ్ బుక్ చేసుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి మైనా తిరిగి ఇంటికి వచ్చేసరికి అక్కడ ఉన్న కంబైన్డ్ సోఫా మైనా పోర్షన్ వైపుకు లైన్ దాటకుండా జరుపుతుంటాడు శ్రీమాన్. మైనా ఇంట్లో వచ్చిన మార్పును చూస్తూ ఉండగా అప్పుడే మేడ్ వచ్చి, నమస్కారం అమ్మా. నమస్కారం సార్, ఈశ్వరి మేడం ఇక్కడికి పంపించింది అంటూ పరిచయం చేసుకుంటుంది. వచ్చావా? కిచెన్లో మేం తిన్న గిన్నెలున్నాయి, వెళ్ళి అవి కడిగేసి నైట్కి వంట సంగతి చూడు అంటాడు శ్రీమాన్. సరే సార్ అని చెప్పి ఆవిడ కిచెన్లోకి వెళ్తుంది. వంట మనిషి పెట్టుకోమని ప్రణతి చెప్పింది కదా అమ్మాయినా, తనకి మనం ఇద్దరం ఛార్జ్ చేద్దాము అంటాడు శ్రీమాన్. సరే శ్రీమాన్, నీ ఇష్టం అని అంటుంది. అన్నట్టు మైనా, డ్యూటీ నుంచి ఇంటికి రావడం లేట్ ఉంటే మాత్రం మెసేజ్ పెట్టడం మాత్రం మర్చిపోకు. మళ్ళీ నన్ను కొత్తగా టెన్షన్ పెట్టకు. అంటే ఇలాంటి విషయంలో ఎలాంటి మార్పు లేదు. అలాగే ఏదైనా అవసరం ఉంటేనే మనం ఇద్దరం మాట్లాడుకుందాం. ఇంతకు ముందులా ఫ్రెండ్గా ఉండొద్దు. అంటే ప్రణతి ఇబ్బంది పడుతుంది కదా అని అంటాడు. సరే శ్రీమాన్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని గంటల్లోనే అక్కడ అంతా మార్పులు చేర్పులు జరిగిపోయాయి. నైట్ ముందుగా శ్రీమాన్ భోజనం చేసి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి మైనా వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతుంది. ఇద్దరికీ పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పైగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవటానికి ఇప్పుడు కంబైన్డ్ సోఫా కూడా లేదు. తినేసి ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయారు. మైనా ఆ రోజు జరిగిన విషయాలని ఆలోచించుకుంటూ కార్తిక్కి ఫోన్ చేస్తుంటుంది. మైనా ఫోన్ చేస్తుంటే కార్తిక్ ఫోన్ బిజీ వస్తుంటుంది. రూమ్లో ఉన్న కార్తిక్ ముకుంద్తో కాల్ మాట్లాడుతూ, ఇప్పటికే చాలా రోజులైంది ముకుంద్ గారు, నేను అమౌంట్ కట్టాక కూడా ఇంకా ఎందుకింత టైం తీసుకుంటున్నారో అర్థం కావడం. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఇచ్చిన 2 కోర్స్ తిరిగి ఇచ్చేయండి అని అంటాడు కార్తిక్. ఏంటి కార్తిక్, అలాంటి నిర్ణయానికి వచ్చావు? ముకుంద్ ఇండస్ట్రీ అంటే మన 2 రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ అనేది మర్చిపోతున్నావా? బిజినెస్ ఫీల్డ్లో నేను తెలియని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా అని అడుగుతాడు. మీది పెద్ద కంపెనీ అనే కదా సార్ నేను కూడా ఈ స్టెప్ తీసుకుంది. మీ గురించి నాకు తెలియంది ఏముంది? బట్ నా వరకు 2 కోర్స్ అంటే అది నాకు తలకు మించిన భారం. అయినా ధైర్యం చేసి పెట్టాను అంటే బిజినెస్లో నేను ఎదగాలని ఆశ. కానీ అమౌంట్ పెట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ కాకపోయేసరికి నేను కొంచెం స్ట్రగుల్ పడుతున్నాను. ట్రై టు అండర్స్టాండ్ మీ అంటాడు కార్తీక్. ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే కార్తీక్, ఇక ఎక్కువ టైం లేదు, ఒక్కరోజే ఉంది. రేపు ఈ టైంకి ఈ ప్రాజెక్ట్ గురించి ఖచ్చితంగా ఫైనలైజ్ అవుతుంది. ఇన్ని రోజులు వెయిట్ చేసావు కాబట్టి ఈ కొద్ది టైం వెయిట్ చేయి అంటాడు ముకుంద్. ఒక్కరోజు అనేసరికి కార్తీక్ సంతోషపడుతూ ఓకే థ్యాంక్ యూ అని కంటిన్యూగా వస్తున్న మైనా నుంచి వెయిటింగ్ కాల్ చూసి, ఇంకా ఒక్కరోజే అంటున్నారు కాబట్టి నేను కూడా హ్యాపీ సార్, ఇక ఉంటాను సార్ అని చెప్పి ఫోన్ పెట్టేసి మైనా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాడు. అతని గెస్ట్ హౌస్లో సోఫాలో కూర్చున్న ముకుంద్ వెంటనే పల్లవికి కాల్ చేస్తుంటాడు. బెడ్ రెస్ట్ ఆనుకొని కూర్చొని ఈ విషయం గురించే టెన్షన్ పడుతున్న పల్లవి ఆ కాల్ చూసి కంగారు పడుతూనే లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. ఏమైంది పల్లవి?
రేపు నా దగ్గర గడపడానికి వస్తున్నావా అని అడుగుతాడు. వాడి మాటలకు ఇరిటేట్ చెందుతుంటుంది. చూడు, రేపు కనుక నువ్వు నా దగ్గరికి రాకపోతే ఇక డైరెక్ట్గా ఈ విషయం కార్తిక్ దగ్గరికి వెళ్తుంది. ఈ విషయం కార్తిక్ దగ్గరికి వెళ్ళింది అంటే ఏం జరుగుతుంది అనేది నేను నీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అంటాడు ముకుంద్. వాడి మాటలకు భయపడుతూ డబ్బు విషయంలో కార్తిక్ ఎలా ఉంటాడు అనేది మార్చి మార్చి గుర్తు తెచ్చుకొని, వద్దు, కార్తిక్ సార్కి చెప్పకండి అని అంటుంది. అయితే నా దగ్గర గడపడానికి రేపు నువ్వు వస్తున్నట్టే కదా అని అడుగుతాడు. పల్లవి బాధపడుతూ వస్తాను అని సమాధానం ఇస్తుంది. అది విని ముకుంద్ సంతోషపడుతుంటాడు. కానీ నాది ఒక కండిషన్ అని అంటుంది. ఏంటది అని అడుగుతాడు ముకుంద్. నేను మీ దగ్గరికి రావడానికి ఒప్పుకుంటున్నాను, కానీ దానికి బదులుగా కార్తిక్ సార్ మీ దగ్గర తీసుకున్న అమౌంట్ రేపు నాకు తిరిగి ఇవ్వాలి అని అంటుంది. అదేంటి, ప్రాజెక్ట్ కంటిన్యూ చేయొద్దా అని అడుగుతాడు. వద్దు, అది నాకు ఇష్టం లేదు. ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తే మీరు నన్ను ఇలాగే ఇబ్బంది పెడతారని నాకు తెలుసు, కానీ పదే పదే తప్పు చేయడానికి నేను సిద్ధంగా లేను. అందుకని అమౌంట్ తిరిగి ఇవ్వాలి. మీరు అమౌంట్తో రెడీగా ఉంటాను అంటే నేను రేపు వస్తాను అని అంటుంది పల్లవి. ప్రాజెక్ట్ కంటిన్యూ చేయకుండా డబ్బులు ఇవ్వాలంటే నిరాశగా ఉంది పల్లవి. ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ అయిన నాళ్ళు నేను నీతో ప్రొసీడ్ అవ్వచ్చు అనుకున్నాను. బ్యాడ్ లక్, నన్ను నిరాశపరుస్తున్నావు. సరేలే, ఒక్కసారైనా నీతో గడిపాననే తృప్తి నాకుంటుంది. ఓకే, రేపు నువ్వు కోరుకున్నట్టే డబ్బు ఇస్తాను. రేపు ఉదయం 11 గంటలకి నా గెస్ట్ హౌస్కి వచ్చేసాయి అని అంటాడు. కానీ కార్తీక్ సార్కి ఏం చెప్పి రావాలి అని అడుగుతుంది. అదంతా నేను చూసుకుంటానులే. 11 గంటలకి నా గెస్ట్ హౌస్కి రావడానికి సిద్ధంగా ఉండు అని అంటాడు. సరే, మీరు కూడా డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి పల్లవి ఫోన్ పెట్టేస్తుంది. ముకుంద్ నవ్వుతూ, ఫైనల్గా ఒప్పుకున్న పల్లవి, రేపంతా నీతో ఫుల్గా ఎంజాయ్ చేస్తాను అని అనుకొని ముందల ఉన్న బాటిల్ నుంచి గ్లాసులకి మందు పోసుకొని ఆ గ్లాస్ ఖాళీ చేసి బెడ్రూమ్లోకి వెళ్తాడు. బెడ్ మీద ఒక అందమైన అమ్మాయి చీర కొంగుని ఆరపరిచి కవ్వింపుగా కవ్విస్తూ ఉంటుంది. అతను తన దగ్గరికి వచ్చి, ఏ బేబీ, ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఫుల్ కోఆపరేట్ చేయాలి అని అంటాడు. తప్పకుండా, మీరు డబుల్ పేమెంట్ ఇస్తానంటే నేను ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాను అంటూ అతన్ని మీద గుంజుకుంటుంది. అతను ఆ అమ్మాయితో ఎంజాయ్ చేస్తుంటాడు. ఈలోపుగా మైనా ప్రణతి గురించి ఉన్న విషయాలన్నీ కార్తిక్ చెప్పి, ఇది కార్తిక్ జరిగింది, ప్రణతి పెట్టిన రూల్స్ నేను శ్రీమాన్ ఫాలో అవుతున్నాము అని అంటుంది. సరే, ప్రణతి అభిప్రాయాలు కూడా కాదనలేం కదా అంటాడు కార్తిక్. అన్నట్టు కార్తిక్, మనం కలిసి చాలా రోజులవుతుంది. మనసు బాగలేక రేపు లీవ్ పెట్టాలి అనుకుంటున్నాను. సో రేపు ఉదయం మన ఇద్దరం ఎక్కడైనా కలుద్దామా అని అడుగుతుంది. ఓకే, రేపు కొన్ని ముఖ్యమైన ఫైల్స్ మీద సైన్ చేసేది ఉంది. రేపు ఆఫీస్కి వెళ్ళి ఆ వర్క్ చూసుకొని నిన్ను కలుస్తాను. బట్ రేపు మనం కలిసే విషయం గురించి శ్రీమాన్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వు, లేదంటే తప్పుడు పడినట్టుగా ఉంటుంది అని అంటాడు. సరే, ఇస్తాను అని అంటుంది. ఇద్దరూ ఇలా కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి ఎవరి ఆలోచనలో వాళ్ళుంటారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు కార్తిక్ ఒక ఫైల్ పల్లవికి ఇస్తూ, ఈ ఫైల్ ముకుంద్ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. ప్రాజెక్ట్ గురించి ఈవినింగ్ వరకు ఫైనలైజ్ చేస్తానని చెప్పాడు. సో ఈ ఫైల్ ముకుంద్కి ఇప్పుడు ఇంపార్టెంట్ అని అంటాడు. సరే సార్ అని చెప్పి పల్లవి ఆ ఫైల్ తీసుకుంటుంది. ముకుంద్ ఆఫీస్ నీకు తెలిసిందే కదా, క్యాబ్ బుక్ చేసుకుని త్వరగా వెళ్ళు. ఈ ఫైల్ కోసం అతను ఎదురు చూస్తుంటాడు అని చెప్తాడు కార్తిక్. సరే అన్నట్టుగా పల్లవి తల ఊపి ఆ ఫైల్ తీసుకుని క్యాబిన్ నుండి వెళ్ళిపోతుంది. కార్తిక్ తను వెళ్ళడం చూసి, అనంత్ భార్యకి ఆరోగ్యం బాగలేదని ఆఫీస్కి ఎక్కువ లీవ్స్ పెడుతున్నాడు. దాంతో వర్క్ లోడ్ అంతా పల్లవి మీద పడుతుంది. ఇవాళ కూడా భార్యకి బాగలేదు, భార్యని చూసుకోవాల్సి వస్తుందని చెప్పి లీవ్ పెట్టాడు. దానివల్ల పల్లవిని ముకుంద్ దగ్గరికి పంపించాల్సి వస్తుంది.
అసలు ఎందుకో గాని పల్లవి ఈ మధ్య బాగా డల్గా కనిపిస్తుంది. దేనికి అని చొరవ తీసుకుని అడగలేను. తను చెప్పలేదు. ఏంటో మా జీవితాలు అని అనుకొని బాధపడుతుంటాడు. పల్లవి ఆ ఫైల్ తీసుకుని క్యాబిన్ నుండి బయటకొచ్చేసరికి తనకు లక్ష్మి ఎదురవుతుంది. ఎక్కడికి పల్లవి, ఫైల్తో బయలుదేరావు అని అడుగుతుంది లక్ష్మి. న్యూ ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్ ముకుంద్ గారికి ఇచ్చి రావాలి, వెళ్తున్నాను అని చెప్తుంది. అవునా, మరి నువ్వేంటి ఏదో డల్గా కనిపిస్తున్నావు అని అడుగుతుంది లక్ష్మి. అదేమీ లేదు, బాగానే ఉన్నాను అని అంటూ ఉండగా తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీసి బయటికి చూసేసరికి ముకుంద్ నుంచే కాల్ వస్తుంటుంది. త్వరగా వెళ్ళాలి లక్ష్మి అని చెప్పి పల్లవి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుంది. లత తన దగ్గరికి వచ్చి, ఏంటో ఈ మధ్య పల్లవి దేని గురించో బాగా స్ట్రగుల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అని అంటుంది. నిజమే పాపం, పెళ్లి చేసుకున్న తర్వాత తన మొహంలో నవ్వు అనేది లేకుండా పోయింది అంటూ లక్ష్మి ముందుకు చూసేసరికి అక్కడ కార్తీక్ కనిపిస్తాడు. కార్తీక్ని చూడగానే ఇద్దరు భయపడుతుంటారు. వాళ్ళ మాటలు విన్న కార్తీక్ దగ్గరికి వచ్చి, మీ ఫ్రెండ్ గురించి బాధపడింది చాలు, ముందు ఆఫీస్ వర్క్ చూసుకోండి అని కోపంగా చెప్తాడు. సారీ సార్ అని చెప్పి ఇద్దరు వాళ్ళ సీట్లోకి వెళ్ళి కూర్చుంటారు. పల్లవి కంటే ఎక్కువ ముందు వీళ్ళే బాధపడుతున్నారు అని తిట్టుకొని కార్తీక్ మళ్ళీ క్యాబిన్లోకి వచ్చి కూర్చొని, పెళ్లి చేసుకున్న తర్వాత తన మొహంలో నవ్వు అనేది లేకుండా పోయింది అన్న లక్ష్మీ డైలాగ్ గుర్తు తెచ్చుకొని, పెళ్లికి ముందు నవ్వుతూ ఉండే పల్లవిని, పెళ్లి తర్వాత నవ్వు మాయమైన పల్లవిని మార్చి మార్చి గుర్తు తెచ్చుకుంటూ, లక్ష్మి అనేది నిజమే, పల్లవి ముఖంలో నవ్వు అనేది పూర్తిగా మాయమైపోయింది అని అనుకుంటాడు. పల్లవి ఆఫీస్ నుండి బయటకు వస్తూ, ఇప్పుడే బయలుదేరాను, కాసేపట్లో మీ దగ్గర ఉంటాను అని ముకుంద్కి ఫోన్లో చెప్తుంటుంది. ఓకే, గెస్ట్ హౌస్ అడ్రస్ పంపించాను కదా, త్వరగా వచ్చేయి అని ముకుంద్ చెప్పి ఫోన్ పెట్టేసి నవ్వుతూ ఓ పక్కన బౌల్లో ఉన్న మల్లెపూలు తీసుకొని అందంగా డెకరేట్ చేసిన బెడ్ మీద ఆ పూలు చల్లుతూ, ఇప్పటి వరకు ఎంతోమంది అమ్మాయిలతో గడిపాను పల్లవి, కానీ ఎప్పటి నుంచో నీ మీద మోజు పడుతున్నాను కదా, సో నా దృష్టిలో నువ్వు స్పెషల్ కాబట్టి మన కోసం ఈ బెడ్ అలంకరణ అంటూ పూలు పరుస్తుంటాడు. కొద్దిసేపటికి పల్లవి క్యాబ్లో వెళ్తుంటుంది. క్యాబిన్లో కూర్చున్న కార్తీక్ పల్లవి ఆలోచనలో ఉండగా మైనా దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. బయట కలుద్దాము అని మైనా చెప్పడం గుర్తు చేసుకుని కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. నేను నీ ఆఫీస్ ముందు ఉన్నాను కార్తీక్ అంటూ మైనా మాటలు వినిపిస్తుంటాయి. నీ బైక్ మీదే వచ్చావా అని అడుగుతాడు. అవును అంటుంది మైనా. బైక్ పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేయి, ఇద్దరం నా కారులో వెళ్దాము, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్తాడు కార్తీక్. ఓకే కార్తీక్ అని చెప్పి మైనా ఫోన్ పెట్టేస్తుంది. ఇలా టైం గడిచి పల్లవి ముకుంద్ గెస్ట్ హౌస్ ముందు క్యాబ్ దిగుతుంది. హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బులు తీసి క్యాబ్ అతనికి ఇవ్వగానే అతను వెళ్ళిపోతాడు. ఆ గెస్ట్ హౌస్ని చూసి మనోధైర్యంతో లోపలికి అడుగులు వేస్తుంటుంది. హాల్లోకి వెళ్ళి వాడి కోసం చుట్టూ చూస్తుంటే, ఇక్కడ పల్లవి అంటూ పైనుంచి పిలుస్తుంటాడు. పల్లవి పైకి చూస్తుంది. పైకొచ్చేసేయ్ అంటాడు ముకుంద్. మౌనంగా స్టెప్స్ ఎక్కి పైకి వస్తుంది. నిండు శారీలో అందంగా ఉన్న పల్లవిని టాప్ అండ్ బాటమ్ స్కాన్ చేసి, పద నీకోసం మన బెడ్ వెయిటింగ్ అంటూ తనకి దారి చూపిస్తాడు. పల్లవి అతని చూసి అడుగులు రూము వైపు వేస్తుంటుంది. ఆ రూమ్లోకి వెళ్ళగానే రకరకాల పరిమళాలు వెదజల్లుతూ అందంగా అలంకరించిన బెడ్ వైపు చూస్తుండగా డోర్ బోల్ట్ పెట్టిన సౌండ్తో వెనక్కి తిరిగి చూస్తుంది. ముకుంద్ డోర్ బోల్ట్ పెట్టి కన్నింగ్ స్మైల్ ఇస్తూ, మనం పడుకోబోయే బెడ్ ఎలా ఉంది అని అడుగుతాడు. పల్లవి ఆ ప్రదేశంలోకి రాగానే కంగారు పడుతుంటుంది. అతను దగ్గరికొచ్చి, ఎలాంటి భయం పెట్టుకోకు, నువ్వు నాతో గడిపినట్టుగా మనిద్దరికి తప్ప ఇంకెవ్వరికీ తెలియనివన్లే అని అంటాడు. పల్లవి అది విని మౌనంగా ఉంటుంది. ఇక మరి స్టార్ట్ చేద్దామా అని అడుగుతాడు. క్యాష్ ఏది అని అడుగుతుంది పల్లవి.
అంత తొందరేంటి? మన పని పూర్తయ్యాక తీసుకుందువులే అని అంటాడు. నిన్ను నమ్మేది ఎలా? ముందు నాకు క్యాష్ చూపించు అని అంటుంది. అంత నమ్మకం లేకపోతే ఎలా? సరే, నువ్వన్నట్టే క్యాష్ చూపిస్తాను అని కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ కబోర్డ్ ఓపెన్ చేసి బ్రీఫ్ కేస్ బయటికి తీస్తాడు. తనని చూస్తూ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేస్తాడు. 500 నోట్ల కట్టలు పేర్చి 2 కోట్లు కనిపిస్తుంటాయి. ఆ డబ్బు చూడగానే పల్లవి వాడి చేతుల నుంచి ఆ బ్రీఫ్ కేస్ తీసుకుని డబ్బు నోట్ల కట్టలు చూసి సంతోషపడుతుంటుంది. తన సంతోషాన్ని చూసి ముకుంద్ పొగరుగా నవ్వుతూ దగ్గరికొచ్చి ఇప్పుడు ఓకేనా అని అడుగుతాడు. ఓకే అన్నట్టుగా తల ఊపుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళేటప్పుడు ఆ డబ్బు తీసుకుని వెళ్దుగాని, ముందు నన్ను సుఖపెడుదుగాని పద అంటూ పల్లవి భుజం చుట్టూ చెయ్యి వేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.